అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఆర్థికంగా వ్యవహార రీత్యా ఎన్నో అవరోధాలను దాటవలసిన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగం వస్తుందనుకున్న సమయానికి రాదు, వస్తుందనుకున్న జీతం రాకపోవచ్చు. ఈ విధంగా ఆలస్యం అవటం వలన కొత్త సమస్యలకు కారణమయ్యే విధంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత, ఎన్నో దండ ఖర్చులు పోయిన తర్వాత మాత్రమే స్వల్పమైన ప్రయోజనాలను, మంచి పేరుని పొందుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయాలనుకున్న సమయానికి ఏవో కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా రావటము, మళ్ళీ అవి పోస్ట్ పోన్ చేసుకోవడము, చివరాఖరికి మళ్ళీ కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవ్వడము, ఈ వెళ్ళాలనుకున్న ప్రయాణానికి మళ్ళీ సిద్ధం కాలేకపోవడము, ఈ విధమైన చికాకులు పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కృంగిపోతున్నటువంటి విషయాలను ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే మనకి మంచి జరగడం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం సాగటం లేదంటే కేవలం గోచార రీత్యా మాత్రమే కాదు, జన్మజాతకంలో కూడా బలం లేదు, లేదా వెళ్ళిన కొత్త ఇంట్లో వాస్తు బాలేక కూడా ఈ సమస్యలు ఏర్పడవచ్చు. ప్రధానంగా జన్మజాతకం దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఒక సమస్య నుంచి 10 సమస్యలు అనేవి పుట్టుకొస్తాయి. ఇది గ్రహించి మెలగండి. నన్ను నేరుగా వచ్చి సంప్రదించండి, లేదా రాలేని వారు ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. జాతక విశేషాలను పూర్తిగా ఫోన్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను, పరిష్కార మార్గాలను సూచిస్తాను. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శుచి శుభ్రత నిమిత్తం మీరేదైనా చేయగలిగితే మంచి జరుగుతుంది. అంటే స్వామివారికి చేసే సేవల్లో ఏదైనా కూడా మీరు చేయవచ్చు. అందుబాటులో దగ్గరలో ఏదైనా దేవాలయం ఉందనుకుంటే ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఫ్రెష్ అయిన తర్వాత వెళ్ళి ఆ ప్రాంగణాన్ని శుభ్రపరిచి కాస్తంత ముగ్గు అల్లికలు వేయటము, ఏదన్నా మీ శక్తి కొలది మీరు చెయ్యండి. తద్వారా పరోక్షంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా స్వల్పమైనటువంటి అవకాశాలను చేజార్చుకుంటారు. అంటే వస్తుందనుకున్నటువంటి ప్రమోషన్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ప్రాజెక్ట్లో ఒక భాగస్వామ్యం కావచ్చు, అవన్నీ నిమిషాల వ్యవధిలో చేదాటే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బండి నిమిత్తం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయలేక, పాత వాహనంతో వేగలేక ఇతరులను సహాయం కోరే విధంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా ఎంతకాలం సహాయం పొందుతామని ఇంట్లో వాళ్ళ మాటలు పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.